అన్నవరం సినిమా. రాజధాని ప్రశాంతంగా ఉంటే రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉండేది. ఒక్కొక్కడిని ముక్కలు ముక్కలుగా నరికి మైసమ్మ తల్లికి నైవేద్యం పెడతా. కళ్ళు 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 ఎలా ఉంటాయి? మండుతుంటాయి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మొన్న ఓజీ సినిమాకి హుడీస్ వేసుకుని పవన్ కళ్యాణ్ గారిలా రెడీ అయ్యి థియేటర్కి వెళ్తే జంజీ కిడ్స్ అంతా షాక్ అయ్యారు. బట్ ఈ ఆచారం తమ్ముడు మూవీ నుంచే ఉంది. అన్నవరం అనే ఒక ఫ్యామిలీ సినిమాకి కూడా పసుపు రాసుకుని పెద్ద బొట్టు పెట్టుకుని థియేటర్ బయట పవన్ కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్తో సందడి చేసిన ఫ్యాన్స్ అప్పట్లో వేలల్లో ఉన్నారు. ఒక సిస్టర్ సెంటిమెంట్ సినిమా చూడడం కోసం యావత్ తెలుగు ఆడియన్స్ అంతా కూడా థియేటర్ బయట వెయిట్ చేస్తున్న రోజులవి. స్టూడెంట్స్ అంతా స్కూల్స్ కాలేజెస్ బంక్ కొట్టి, ఎంప్లాయీస్ అంతా లీవ్స్ పెట్టుకుని, ఆడవాళ్లు ఇంటి పనులన్నీ పక్కన పెట్టి థియేటర్ బయట క్యూలో నిల్చున్న రోజులవి. అసలు లేడీస్ కౌంటర్ దగ్గర క్యూ చూసి షాక్ అయ్యారంతా. సంజయ్ విశ్వనాథ్ థియేటర్ బయటైతే జనాల రద్దీతో మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయింది. అన్నవరం సినిమా డే 1 టికెట్ దొరికితే అంతకంటే అదృష్టం లేదని ఫీల్ అయ్యేవారంతా. ఏబీసీ ఏ సెంటర్లో సినిమాని తీసుకున్న థియేటర్ బయట చూసినా కూడా మొత్తంగా ట్రాఫిక్ జామ్. బేసిక్ గా 1998 నుంచి ఈ రోజుకి ఒక ఫ్యాంటసీ అయితే నడుస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. అదే ఫ్యాంటసీ థియేటర్ దగ్గర తప్పితే టికెట్ ఎక్కడ దొరకదు అనే రోజుల్లో ఇంకా గట్టిగా ఉండేది. థియేటర్ ఫుల్ గా ఉంటుందేమో. ఇదేమైనా ఆంధ్రానా ఫుల్ అవడానికి? మహా అయితే ఒకళ్ళిద్దరు టీ షర్ట్ వేసుకుని తిరుగుతుంటారు. థియేటర్ ఖాళీగా ఉంటుంది. ఇలానే అనుకున్న వాళ్ళందరికీ కూడా షాక్ ఇస్తూ తమిళనాడు, కర్ణాటక, కలకత్తా వంటి చాలా చోట్ల అవుట్ స్టేట్స్ లో రికార్డ్ రేంజ్ లో రిలీజ్ అయ్యి ఫుల్స్ తో దుమ్ములేపింది ఈ సినిమా. ఓవర్సీస్ లో ఈ మూవీకి అప్పట్లో రికార్డ్ రిలీజ్ అండ్ రికార్డ్ రేంజ్ లో రన్ అయింది కూడా. ఇక తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నైజాం ఈస్ట్ లో ఆల్ టైమ్ రికార్డ్, ప్రసాద్, సంజయ్, విశ్వనాథ్, విమల్ ఇలా చాలా థియేటర్స్ లో ఆ థియేటర్ బయట థియేటర్ రికార్డ్. సీడెడ్ లో ఫ్యామిలీ సినిమాతో ఆల్ టైమ్ రికార్డ్ రన్. కర్ణాటకలో టాప్ నెంబర్. చాలా చోట్ల అప్పటికి టాప్ ఓపెనర్ గా ఉన్న స్టాలిన్ సినిమాని బ్రేక్ చేసిన సినిమా. చాలా మందికి తెలియకపోవచ్చు, అప్పటికే స్టార్ హీరోగా కంటిన్యూ అవుతున్న ఎన్టీఆర్ రాకీ సినిమా సేమ్ సిస్టర్ సెంటిమెంట్ తో 1 వీక్ బిఫోరే రిలీజ్ అయింది. కట్ చేస్తే హిట్ టాక్ తో ఆ మూవీ ఫైనల్ రన్ లో ఎంత నెంబర్స్ అయితే పెట్టిందో, ఫ్లాప్ టాక్ తో ఫస్ట్ వీకే అన్నవరం సినిమా అంతకంటే పెద్ద నెంబర్సే పెట్టింది. నాకిప్పటికీ గుర్తు. ఓ పక్క పొంగల్ సినిమాలు యోగి, దేశముద్రు అండ్ రాకీ సినిమాలో రన్ అవుతుంటే వాటికంటే కూడా ఎక్కువ క్రౌడ్ ఆ సంక్రాంతికి అన్నవరం సినిమాకే చూసా. ఇది పవన్ కళ్యాణ్ అనే హీరో టాలీవుడ్ లో వేసిన మార్క్. యూత్ అండ్ మ్యాసెస్ లో తను క్రియేట్ చేసుకున్న ఫ్యాన్ బేస్. క్రేజ్ కి డెఫినేషన్ అంటే పవన్ కళ్యాణ్. 2006లో బిగ్గెస్ట్ హిట్స్ అండ్ హిట్స్ అనిపించుకున్న పోక్రి అండ్ రాకీ సినిమాలు ఓపెనింగ్స్ ఎంత నెంబర్ పెట్టాయో దానికి డబల్ ట్రిపుల్ నెంబర్స్ పెట్టింది అన్నవరం సినిమా. అదే ఇయర్ లో బంగారం సినిమాతో తను క్రియేట్ చేసిన రికార్డ్స్. అన్నవరం సినిమాతో మళ్ళీ తనే బ్రేక్ చేసుకున్నాడు పవర్ స్టార్. చాలా మంది లాస్ట్ వీడియోలో అన్నవరం సినిమాపై ఫైనల్ రన్ వీడియో కావాలని అడిగారు. సో అన్నవరం డే 1 to ఫుల్ రన్ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 30వ ఎపిసోడ్. ఇప్పటికే 29 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయి ఉంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కావాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి చేద్దాం. వీడియోలోకి వెళ్ళేందుకు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే, ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి 8/8 టెరిటరీస్ లో డే 1 ఆల్ టైమ్ రికార్డ్ గా ఉంది స్టాలిన్ ఫిలిం. నైజాంలో 1.15 కోట్ల షేర్ తో స్టాలిన్ రికార్డ్ ని బ్రేక్ చేసిన ఈ ఫిలిం నైజాంలో డే 1 రికార్డ్ పెట్టింది. పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఒక రే రికార్డ్ ఉంది. అదేంటంటే ఖుషి నుంచి జానీ, గుడుంబ శంకర్, బాలు, బంగారం అండ్ అన్నవరం 6 సినిమాలు నైజాంలో డే 1 రికార్డ్ ని క్రియేట్ చేశాయి. తర్వాతది జల్సా పులి, తీన్మార్తో కూడా కంటిన్యూ అయిన సంగతి తెలిసింది. ఇక సీడెడ్లో 86 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తూ స్టాలిన్ తర్వాతి ప్లేస్ లో ఉండగా, సీడెడ్ కింగ్ అయిన ఎన్టీఆర్ రాకీ సినిమా కంటే కూడా ఇది పెద్ద ఓపెనింగ్స్. ఒక ఫ్యామిలీ సినిమాకి 2006లో సీడెడ్లో 86 లక్షల షేర్ డే 1 వచ్చిందంటే చిన్న విషయం కాదు. ఇక ఉత్తరాంధ్రలో 21 లక్షలు, ఈస్ట్లో 28 లక్షల షేర్ కలెక్ట్ చేస్తూ ఈస్ట్లో 28 లక్షలతో రికార్డ్గా ఉన్న స్టాలిన్ ని బ్రేక్ చేస్తూ 30 లక్షలు కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీగా రికార్డ్ పెట్టగా, వెస్ట్లో 25 లక్షలు, గుంటూరులో 34 లక్షలు, కృష్ణాలో 28 లక్షలు, నెల్లూరులో 16 లక్షల షేర్ని కలెక్ట్ చేస్తూ స్టాలిన్ తర్వాతి ప్లేస్లో నిలిచింది. అలా నైజాం అండ్ ఈస్ట్లో ఆల్ టైమ్ రికార్డ్తో ఓపెన్ అయింది ఈ సినిమా. సో డే 1 తెలుగు స్టేట్స్లో కలెక్ట్ చేసిన షేర్ 3.5 కోట్ల మార్కు దాటగా, అప్పటికి ఇది టాలీవుడ్లో ఆల్ టైమ్ టాప్ 2 ఓపెనర్. అప్పటికి జస్ట్ కొద్ది మంత్స్ ముందు మాత్రమే రిలీజ్ అయిన స్టాలిన్ సినిమా 4.23 కోట్ల షేర్తో నెంబర్ 1 ఓపెనర్ గా కంటిన్యూ అవుతూ ఉండగా, ఆ సినిమా లేకుంటే అన్నవరం సినిమాదే ఆల్ టైమ్ డే 1 రికార్డ్. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటూ వరల్డ్ వైడ్ గా 6 కోట్లకి పైగా ఓపెనింగ్స్ తో ఎక్సలెంట్ గా స్టార్ట్ అయింది ఈ సినిమా. నైజాంలో 4.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ స్టాలిన్ పై ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేయగా,
ఖుషి తర్వాత మళ్ళీ అన్నవరం సినిమాతో నైజాంలో ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టారు పవర్ స్టార్. ఇక సీరియల్లో 2.25 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేయగా ఉత్తరాంధ్రలో 1,05,00,000, ఈస్ట్ లో 82 లక్షలు కలెక్ట్ చేస్తూ ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక వెస్ట్ లో 67 లక్షలు, గుంటూరులో 83 లక్షలు, కృష్ణలో 79 లక్షలు అండ్ నెల్లూరులో 47 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేయగా తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ వీక్ కలెక్ట్ చేసిన షేర్ 11 కోట్లకి చేరుకుంది. అప్పటికి 12 కోట్ల షేర్తో స్టాలిన్ నెంబర్ 1 ఓపెనర్ గా ఉండగా 11 కోట్ల షేర్తో ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్కి వెళ్ళింది అన్నవరం సినిమా. ఇది రాకీ ఫైనల్ రన్ లో పెట్టిన నెంబర్. ఇక ఫైనల్ రన్ విషయానికి వస్తే నైజాంలో 6 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ ఫ్లాప్ టాక్ తో కూడా 6 కోట్ల మార్క్ దాటిన ఫస్ట్ మూవీగా రికార్డ్ పెట్టింది. ఇక సీరియల్లో 3.7 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ ప్రాఫిట్స్ ని తీసుకురాగా సీరియల్లో ఒక ఫ్యామిలీ సినిమా ఫ్లాప్ టాక్ తో 3.7 కోట్ల షేర్ ని 2006లో పెట్టిందంటే అది ఏ రేంజ్ ఓచుకోతో అర్థం చేసుకోవచ్చు. ఇక ఉత్తరాంధ్రలో 1,85,00,000, ఈస్ట్ లో 1.6 కోట్లు, వెస్ట్ లో 1.25 కోట్లు కలెక్ట్ చేస్తూ ఈ 3 టెరిటరీస్ లో బ్రేక్ ఈవెన్ ని అందుకోగా గుంటూరులో 1.6 కోట్లు, కృష్ణలో 1.3 కోట్లు అండ్ నెల్లూరులో 85 లక్షల షేర్ ని కలెక్ట్ చేయగా తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 18 కోట్ల మార్క్ దాటింది. మహేష్ బాబు అతడు సినిమా హిట్టాక్ తో వరల్డ్ వైడ్ గా కూడా ఈ మార్క్ ని అందుకోలేదు. ఇక కర్ణాటకలో 1.35 కోట్ల షేర్, రెస్ట్ ఆఫ్ ఇండియా 30 లక్షలు, ఓవర్సీస్ లో 70 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన అన్నవరం ఫిలిం ఫైనల్ రన్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 20.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 32 కోట్లు దాటింది. ఫ్లాప్ టాక్ తో 32 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా అప్పట్లో ప్రతి పేపర్లో కూడా పెద్ద ఆర్టికల్ అయితే వచ్చింది. ట్రేడ్ కూడా నెంబర్స్ చూసి షాక్ అయిన రోజులవి. పవన్ కళ్యాణ్ స్టామినా ఇంతుందా అని చాలా మంది రియలైజ్ అయిన రోజులవి. బట్ సినిమాకి బిజినెస్ చూస్తే యాజ్ యూజువల్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి అప్పట్లో జరిగే 25 కోట్ల బిజినెస్ జరగడంతో సినిమా 4.5 కోట్ల లాసెస్ తో యావరేజ్ అనిపించుకుంది. ఇందులో సగం బిజినెస్ కూడా చేయకుండా చాలా సినిమాలు అప్పట్లో హిట్ అనిపించుకున్నాయి. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అప్పటికి 20 కోట్ల షేర్ కాదు కాబట్టి సినిమాని ఫ్లాప్ కనే చాలా మంది కన్సిడర్ చేస్తారు. బట్ ఖుషి తర్వాత 20 కోట్ల షేర్ మార్క్ ని సెకండ్ టైం ఈ మూవీతో క్రాస్ చేశారు పవర్ స్టార్. చెప్పడానికి ఏముంది, 10 హిట్ లేదని ఈజీగా చెప్పేయచ్చు. బట్ ఆ ఓపెనింగ్స్, థియేటర్ బయట సెలబ్రేషన్స్, ఆ యుఫోరియా అండ్ ఆ హిస్టరీ ఎవరు కూడా చేంజ్ చేయలేరు. డిసెంబర్ 29న కాకుండా పొంగల్కి రిలీజ్ అయ్యంటే స్టాలిన్ సినిమా డే 1 కూడా బీట్ చేస్తూ డే 1 ఆల్ టైమ్ రికార్డ్ పెట్టుండేది ఈ సినిమా. ఈ డిసెంబర్ 29కి 19 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఈ ఫిలిం. నేను ఈ సినిమా చూసింది రాజమండ్రి ఓరోసే కాంప్లెక్స్ లో. ఫస్ట్ టైం చూసినప్పుడు బానే అనిపించింది అండ్ ఇప్పుడు చూసినా కూడా మంచిగానే అనిపిస్తుంది. డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, బట్ పవర్ స్టార్ కి దగ్గర ఏం సినిమా కాదు. మరి మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో మీరే థియేటర్లో చూసారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది అన్నవరం ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ పై వీడియో కాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.